మీకు విశ్రాంతి దయచేస్తాను. నా యొద్దకొస్తే విశ్రాంతి ఇస్తానని ఆయన అంటున్నాడు. మనం చేసే పని ఏంటంటే ఆయన దగ్గరికి రాకుండా ఈ లోకంలో విశ్రాంతిని వెతుకుతుంటాం. ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పగలనండి, ఈ లోకంలో ఎంత వెతికినా విశ్రాంతి దొరకదు. అందుకే ఆ దేవాది దేవుడు చెప్పాడు, నా దగ్గరికి రండి. ఆయన దగ్గరకు వస్తే నిజంగా విశ్రాంతి ఉంటుందండి. ఆయన దగ్గరకు వస్తే నెమ్మది ఉంటుందండి. ఇది అనుభవించి అనుభవపూర్వకంగా చెప్తున్నాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు వచ్చినా, మన కుటుంబం ఏమైపోయినా కానీ మనం సంతోషంగా బతికేయగలం. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన తర్వాత అప్పులుండవు, బాధలుండవు, కష్టాలుండవు అని మేము చెప్పట్లేదు. కానీ ఎన్నున్నా మన జీవితాన్ని మనం హ్యాపీగా లీడ్ చేయొచ్చు. ఏమైపోద్దో నా జీవితం అన్న భయం మాత్రం ఉండదు. మా జీవితాల్లో కష్టాలు లేవంటే ఉన్నాయి, కానీ మా జీవితం ఈ కష్టాల వల్ల ఏమైపోద్దో అనే బెంగ మాత్రం లేదు. ఆ కష్టాలను కడతీర్చడానికి, మా జీవితాల్లో మాకు సహాయం చేయటానికి ఆ దేవాతి దేవుడు ఉన్నాడన్న ధైర్యం మాత్రం ఉంది.